తెలంగాణలోని 10వ తరగతి విద్యార్థుల మార్కుల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. 10వ తరగతిలో ఇంటర్నల్ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 2024-25 విద్యా సంవత్సరానికి నిలిపివేస్తూ వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల అంటే నవంబర్ 28న తీసుకున్న నిర్ణయాన్ని 29న వెనక్కి తీసుకుంది. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు ఇప్పటి వరకు ఉన్న గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు ఒక్కో సబ్జెక్టుకు మొత్తం 100 మార్కులకు గాను అన్యువల్ ఎగ్జామ్లో 80 మార్కులు కేటాయించగా ఇంటర్నల్ మార్క్స్ కింద 20 మార్కులుగా కేటాయించారు. కాగా ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్నల్ పరీక్షలకు మార్కుల విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక నుంచి 6 సబ్జెక్టుల పరీక్షలకు 600 మార్కులు ఉంటాయంటూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే పాఠశాల విద్యాశాఖకు కూడా ఆదేశాలు జారీ చేసింది. వచ్చే మార్చిలో జరిగే వార్షిక పరీక్షల నుంచే ఏ మార్పులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులలో పాటు వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి కీలక నిర్ణయాలను విద్యా సంవత్సరం మొదట్లోనే ప్రకటిస్తే అందుకు అనుగుణంగా విద్యార్థులు అన్ని రకాలుగా సిద్దమవుతారని, కానీ పరీక్షలకు కేవలం 4 నెలలు ఉందనగా వెల్లడించడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని అన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఈ కొత్త విధానంపై పాఠశాల విద్యాశాఖ నుంచి ఆగస్టు 19వ తేదీన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఏకంగా 3 నెలల 10 రోజులకు దీనిపై నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 80 మార్కులకు సమ్మిటివ్ అసెస్మెంట్ SCA1 పరీక్షలు పూర్తి కావడంతో ఇప్పుడు ఈ విధానాన్ని ప్రకటించడం ఎంతమాత్రం సరైన నిర్ణయం కాదని విద్యారంగం నిపుణులు అభిప్రాయపడ్డారు. వారి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గురువారం రోజున ప్రకటించిన తన నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే కొత్త విధానాన్ని వచ్చేడాది అంటే 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినటువంటి ప్రభుత్వము ఒక్క రోజులోనే తన నిర్ణయాన్ని మార్చుకుంది. అయితే ఈ 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తున్నట్లు కూడా దానికి ప్రతిపాదనలను సిద్ధం చేసి మొన్న ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇంటర్నల్ మార్కులు ఉన్నట్టుండి ఒక్కసారిగా రద్దు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థుల్లో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొనేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇప్పటికిప్పుడు వాటిని రద్దు చేస్తే మాత్రం కొంత ఇబ్బంది కలుగుతుంది. విద్యార్థులు కూడా కొంత అసౌకర్యానికి గురవుతారు. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలు చాలా కీలకమైనటువంటి పరీక్షలు కనుక విద్యార్థుల్లో కొంత అయోమయం నెలకొంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వ నిర్ణయాన్ని అటు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, కొంత విద్యా నిపుణులు కూడా వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంటర్నల్ మార్కులకు సంబంధించి మొత్తం కూడా ఒక్కో పరీక్షకు దాదాపు 100 మార్కులు ఉంటాయి. ఈ 100 మార్కుల్లో కూడా అటు 80 మార్కులు ప్రశ్నల విధానంలో వస్తుండగా 20 మార్కులు మాత్రము ఇంటర్నల్ మార్కులుగా ఆనవాయితీగా ఇది వస్తుంది. ఇంటర్నల్ మార్కుల్లో ప్రధానంగా విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్టులు వాళ్ళ నుంచి వచ్చేటువంటి మంచి గుర్తించి ఇంటర్నల్ మార్కులు 20% అంటే 20 మార్కులు కలుపుతారు. దీన్ని ఒక్కసారిగా రద్దు చేయడం వల్ల ఈ విద్యా సంవత్సరంలో కొంత విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంటుందనేది అటు విద్యా నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఆ నేపథ్యంలోనే ఈ మార్కులను ప్రభుత్వం ఒక్కసారిగా తన నిర్ణయాన్ని మార్చుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధానానికి ఎప్పుడో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆగస్టులోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కొంత ఆలస్యం కావడం, నిధులకు అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఒక నిర్ణయం తీసుకోకపోవడం కొంత ఆలస్యం అయినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్నట్టుండి ఒకసారి నిర్ణయం తీసుకోవడం, దాన్ని వెనుకకు తీసుకోవడం అయితే జరిగిపోయింది. దీంతో కొంత అటు తల్లిదండ్రులు అయితేంది, విద్యార్థులు అయితేంది కొంత అయితే సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ విధానాన్ని మాత్రం ఇప్పుడు రద్దు చేసినప్పటికీ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తామని రేవంత్ సర్కారు చాలా స్పష్టంగా పేర్కొంది. అంటే 24
24, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి దీన్ని అమల్లోకి తీసుకొస్తామనేది చాలా స్పష్టంగా పేర్కొంది. ఏదేమైనా ఇంటర్నల్ మార్కులకు సంబంధించి రద్దు అంశం మీద కూడా అటు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, అటు విద్యా నిపుణులు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు సందీప్.